మిడిల్ ఈస్ట్లో చెలరేగిన యుద్ధంలో ఇప్పటి వరకు విదేశీ నౌకల్లో నావికులుగా పనిచేస్తున్న 3 భారతీయులు మృతి చెందినట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ డీజీఎస్ తెలిపింది. ఒకరు గాయపడ్డట్లు పేర్కొంది. పరిస్థితి తీవ్రత దృష్ట్యా నౌకాయాన సంస్థలు సిబ్బంది భద్రత విషయంలో రాజీ పడవద్దని, హై రిస్క్ ప్రాంతాల్లో ప్రయాణాలను పునరాలోచించాలని అధికారులు స్పష్టం చేశారు. బాధిత కుటుంబాలకు అవసరమైన సహకారం అందిస్తున్నట్లు తెలిపారు. ఈ యుద్ధం ప్రధాన వాణిజ్య మార్గాలకు అంతరాయం కలిగిస్తున్నందున జాగ్రత్తగా ఉండాలని షిప్పింగ్ కంపెనీలకు అడ్వైజరీ జారీ చేశారు. ఆ ప్రాంతంలో క్షిపణి, డ్రోన్ దాడులు, ఎలక్ట్రానిక్ జోక్యం, సంబంధిత సముద్ర భద్రతా సమస్యలు ఉన్నాయని హెచ్చరించారు. పర్షియన్ గల్ఫ్, హార్మూజ్ జలసంధి, ఒమన్ గల్ఫ్తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో భద్రతా పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నట్లు డీజీఎస్ వెల్లడించింది. షిప్పింగ్ కంపెనీలు ప్రయాణ మార్గాలను ఎప్పటికప్పుడు సమీక్ష చేసుకోవాలని సూచించింది. పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించడానికి క్విక్ రెస్పాన్స్ టీంను ఏర్పాటు చేసినట్లు వివరించింది. మిడిల్ ఈస్ట్లో చెలరేగిన యుద్ధంలో ఇప్పటి వరకు విదేశీ నౌకల్లో నావికులుగా పనిచేస్తున్న 3 భారతీయులు మృతి చెందినట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ డీజీఎస్ తెలిపింది. ఒకరు గాయపడ్డట్లు పేర్కొంది. పరిస్థితి తీవ్రత దృష్ట్యా నౌకాయాన సంస్థలు సిబ్బంది భద్రత విషయంలో రాజీ పడవద్దని, హై రిస్క్ ప్రాంతాల్లో ప్రయాణాలను పునరాలోచించాలని అధికారులు స్పష్టం చేశారు. బాధిత కుటుంబాలకు అవసరమైన సహకారం అందిస్తున్నట్లు తెలిపారు. ఈ యుద్ధం ప్రధాన వాణిజ్య మార్గాలకు అంతరాయం కలిగిస్తున్నందున జాగ్రత్తగా ఉండాలని షిప్పింగ్ కంపెనీలకు అడ్వైజరీ జారీ చేశారు. ఆ ప్రాంతంలో క్షిపణి, డ్రోన్ దాడులు, ఎలక్ట్రానిక్ జోక్యం, సంబంధిత సముద్ర భద్రతా సమస్యలు ఉన్నాయని హెచ్చరించారు. పర్షియన్ గల్ఫ్, హార్మూజ్ జలసంధి, ఒమన్ గల్ఫ్తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో భద్రతా పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నట్లు డీజీఎస్ వెల్లడించింది. షిప్పింగ్ కంపెనీలు ప్రయాణ మార్గాలను ఎప్పటికప్పుడు సమీక్ష చేసుకోవాలని సూచించింది. పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించడానికి క్విక్ రెస్పాన్స్ టీంను ఏర్పాటు చేసినట్లు వివరించింది.